అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే తల్లి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, ప్రత్యేకంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటిది, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలకి పెరిగింది తల్లి. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగోది, రైతులు ఎక్కడున్న వాళ్ళు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం. 5వ హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి. ఇద్దరైతే ఎంత? 30,000, ముగ్గురైతే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడా మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి? 6వ హామీ ఏంటి? 6వ హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అమ్మా మీ ముందర అయ్యగారు మీరు ఆగాలి, ప్లీజ్ మీరు ఆగాలి. నేను మాట్లాడుతున్నా, మీరు ఆగాలి. 5 నిమిషాలు మీరు ఓపిక లేకపోతే ఎట్లా స్వామి? 5 నిమిషాలు ఓపిక పట్టండి స్వామి, నేను మాట్లాడుతున్నా. 5 నిమిషాలు అలా ప్లీజ్ తమ్ముడు ఆగమ్మా, 5 నిమిషాలు మాట్లాడండి అమ్మా. అన్నగారు 5 నిమిషాలు ఓపిక పట్టండి, నా స్పీచ్ పూర్తవలేదండి, మీరు తొందరపడుతున్నారు. దయచేసి 5 నిమిషాలు ఓపిక పట్టండి. స్పీడ్ ఎక్కువ తమ్ముడిది. అమ్మా దేవరాజు గారు, రాజకీయాలు నాకు తెలుసు, నేను చూసుకుంటానే కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు కంగారు పడుతుంది, నేను చూసుకుంటానే కదా. మా బీజేపీ మిత్రులు ఆవేశపడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నా ఎందుకు కంగారు, అన్ని విషయాలు చెప్పాలి కదా, పూర్తవలే కదా స్పీచ్. తమ్ముడు ఒక్క నిమిషం. 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అయినా కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్లి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకు రంగులు వేసేదని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసినాక డబ్బులు ఇచ్చారా తల్లి? ఆలోచించమను. అమ్మా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలవనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్దాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచినే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలియదా ఎన్ని మాటలు? అంటే అబద్దాలు చెప్తున్నారు.
కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుపుతున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలుపుతున్నాం. అమ్మా, ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు. ఈ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి ఈ రోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదిక మీద ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా ఎంపీగా ఆగుతున్నాడు అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావు బా. 6 అడుగుల అందగాడు 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు. కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అద్భుతమైన పారిశ్రామికవేత్త అని చెప్తా ఉంటా. మీ ఆశలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలేదనుకుని ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో అని. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా, అన్న ఎందుకు మీకు ఈ ఎండలు, ఈ చౌంట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి, మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందర నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి తొందరలో రాబోతుంది.